వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఒక మతంపై విమర్శన చేస్తే ఆ వ్యక్తి ప్రాణభయంతో Z+ సెక్యూరిటీతో తిరగాల్సి వస్తుంది. కానీ ఒక వ్యక్తి సనాతన హైందవ హిందూ ధర్మాన్ని, హిందూ దేవీ దేవతలను దూషిస్తే చాలా స్వేచ్ఛగా, చాలా జాలీగా తిరుగుతున్నాడు. ఇది దేనికి సంకేతం? ఇప్పుడు నేను దేని గురించి చెప్తున్నానంటే కునాల్ కామ్రా, నుపూర్ శర్మకు సంబంధించి. కునాల్ కామ్రా చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. సీతాకాపతి అని రాముణ్ణి అవమానించేలాగా మాట్లాడి. నుపూర్ శర్మ దేశాధినేత స్థాయి సెక్యూరిటీతో తిరుగుతోంది. ఒకరి వ్యాఖ్యకు 15 దేశాల నుంచి తీవ్ర నిరసన వచ్చింది, భారీ భద్రత వచ్చింది. ఇక మరొకరి వ్యాఖ్యకు దేవుణ్ణి అవమానించిన స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. కునాల్ కామ్రాకు ఎంత ఒల్లుబలుపు అంటే కనీసం రామని కూడా అనలేదు, సీతాకాపతి అన్నాడు. కనీసం మా సీత అని కూడా అనలేదు, ఎందుకంటే అతనికి అది చాలా చులకనగా కనిపించింది. ట్విట్టర్లో హంగామా జరిగింది, కొన్ని హ్యాష్ట్యాగ్లు వచ్చాయి, కొంత ఆగ్రహం వ్యక్తమైంది. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం అయిపోయింది. కునాల్ కామ్రాను ఎవ్వరూ అరెస్టు చేయలేదు, నిలబడేలా ఒక FIR కూడా నమోదు కాలేదు. అతనికి సెక్యూరిటీ కవర్ కూడా లేదు. హాయిగా ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత వందలాది మందిని కలిశారు, ఎవరికి భయపడలేదు, జాగ్రత్తగా ఉండమని అతన్ని ఎవ్వరూ హెచ్చరించలేదు. కానీ 2002లో నుపూర్ శర్మ వేరే ఒక మతంపై ఒక వ్యాఖ్య చేసింది. అప్పుడు ఆమె బీజేపీ అధికార ప్రతినిధి. ఒక్క మాటతో అంతా మారిపోయింది. పార్టీ ఆమెను కొద్ది రోజులకే తొలగించింది, పక్కన పెట్టేసింది, ఆమెను పూర్తిగా దూరం చేసిండ్రు. ఆ తర్వాత ప్రపంచం మొత్తం స్పందించింది. మన మ్యాప్లో వెతకాల్సిన దేశాలు కూడా మన రాయబారులను పిలిపించి వివరణ కోరాయి. ఖాతరు, కువైట్, ఇరాన్ దేశాలు ఇలా చేశాయి. సౌదీ అరేబియా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఏకంగా 15 దేశాలు నిరసన తెలిపాయి నుపూర్ శర్మకు వ్యతిరేకంగా. వాణిజ్య మంత్రులు, విదేశాంగ విధానాలు అన్ని ఆందోళనకు గురయ్యాయి. అప్పటి నుంచి ఆమె అత్యున్నత భద్రత నడుమ జీవిస్తోంది. ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పుడు ఈ రెండు విషయాల మధ్య ఉన్న తేడాను ఒక్కసారి గమనిస్తే కునాల్ కామ్రా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, కానీ నుపూర్ శర్మ ఒక దేశాధినేతకు ఉండే స్థాయి భద్రతలో బతుకుతోంది. ఈ తేడాను చూసి ఏదో లోపించిందని కొందరు అనవచ్చు, లేదా దానికి పూర్తి వ్యతిరేకంగా ఇంకొందరికి భావించవచ్చు. కానీ ఇక్కడ ఎవ్వరూ గట్టిగా చెప్పని ఒక నిజం చెప్పనా? రాముడు ఎప్పటికీ రాముడిలాగానే ఉండడానికి ఖాళీగా ఉండే కామ్రా లాంటి వాడి గౌరవం అవసరం లేదు. సీతాదేవి పవిత్రతను కాపాడడానికి ఒక కమీడియన్ మాటలు ఆధారము కాదు. ఇది అద్దాల ప్యాలెస్ లాంటి బలహీనమైన మతము కాదు. ఇది ఎన్నో సామ్రాజ్యాలను తట్టుకొని నిలబడింది. దీన్ని తుడిచివేయాలని చూసిన దాడులను తట్టుకుంది. నకిలీ లౌకికవాదానికి కూడా ఎదురు నిలిచి పోరాడి నిలబడింది. ఇది ఇప్పటికీ ఇక్కడే ఉంది, వర్ధిల్లుతోంది, ట్రెండ్ అవుతుంది, ప్రతి గుండెలో కొట్టుకుంటోంది. శతాబ్దాల నాటి ఉక్కు కత్తులే ఏమీ చేయలేకపోయినప్పుడు ఒక కమీడియన్ జోక్ ఏం చేయగలదు చెప్పండి? ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవడం లేదు. ఇది భారతదేశం. తన పునాదిపై తనకు పూర్తి నమ్మకం ఉన్న నాగరికత ఇది. ఎవరిని భయపెట్టి గౌరవం పొందాల్సిన అవసరం దీనికి లేదు. మీరు రాజ్యాంగం నుంచి శ్రీరాముణ్ణి తొలగించవచ్చు, మీ మాటలతో సీతామాతను నిందించవచ్చు, వేలాది ఆలయాలను కూల్చవచ్చు, కానీ భారత ప్రజల గుండెల్లో ఉన్న భక్తిని 1 మిల్లీమీటర్ కూడా కదల్పలేరు. ఎందుకంటే శ్రీరాముడు నివసించేది ఇక్కడ. ఆయన మర్యాద పురుషోత్తముడు. 100 కోట్ల మంది గుండెల్లో ఆయన కొలువై ఉన్నాడు. కొన్ని మతాలకు జరిగిన అవమానాన్ని కాపాడుకోవడానికి ఎంబసీల సైన్యం కావాలి, కానీ కొన్ని మతాలు బెదిరింపులకు దిగాలి. కొన్ని మతాలకు 1000 ఏళ్లు దాటినా తమ దైవానికి సంబంధించి ఇంకా అనుమానాలు ఉండొచ్చు, కానీ ధర్మం మాత్రం నిశ్శబ్దంగా నిలబడుతుంది. దాదాపు 7000 సంవత్సరాలుగా నిరంతరంగా పోరాడి విజయం సాధిస్తూనే ఉంది. అది నా సనాతన హైందవ ధర్మం, ఆ ధర్మం యొక్క గొప్పతనం. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను కామెంట్లు చదువుతున్నా ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుందని మీరు పెడతారు అని, కానీ ఎవరు పెట్టట్లేదు. అంటే మన కంటెంట్ ఓకేనా, ఇంకా కొత్త కంటెంట్ ఏం తీసుకురావాలనేది కూడా చెప్పండి. అండ్ ఆర్థికంగా దయచేసి ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. చాలా 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 ఇబ్బందుల్లో ఉన్నాం ఆఫీస్ రన్ చేయడానికి. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని నిలబెడుతోంది. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.